సోషల్ మీడియాలో మీరు ఏం చెప్పారో అవసరం లేదు, అమ్మ బూతులు తిడుతున్నారు కొన్ని సందర్భాలు. హిందీలో గాలి అంటారు కదా, గాలి మామూలు కాదు, అసలు ఏమి సందర్భం లేదు. విమర్శ వేరు, చర్చ వేరు. విమర్శలో కొన్ని సందర్భాల్లో కొంచెం నిష్ఠుర పదాలు వాడడం తప్పుగానే అది వేరు, కానీ బూతులు తిట్టడం వేరు, సైబర్ బుల్లింగ్ వేరు. ఫ్రాన్స్లో ఉదాహరణకి అలాంటి వాటికి జైలు శిక్ష వేసే ఏర్పాట్లు చేశారు. మన దేశంలో మన న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న తీరులో ఇన్ని కోట్ల కేసులు పెండింగ్గా ఉన్నప్పుడు నా దృష్టిలో అది పనికిరాదు. ఊరికే కాగితంలో చట్టం పెట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే ఆపటంతో పాటు, అలాంటి ప్లాట్ఫామ్ నుంచి తీసేయడంతో పాటు, విధిగా తీసే ఏర్పాటు చేయడంతో పాటు, కొంతకాలం పాటు 6 నెలల పాటు, సంవత్సరం పాటు ఆ నేరాన్ని మొదటిసారి రెండోసారి మీకు ఆ సోషల్ మీడియాకి యాక్సెస్ ప్రొహిబిట్ చేయవచ్చున. దాన్ని తప్పుకోకుండా మల్టిపుల్ అకౌంట్స్, ఒక మనిషే 10-15 అకౌంట్లు అని పేరు చెప్పడం మనకు తెలియదు. రకరకాలుగా ఈ రోజులో ఏమంటే ప్రతి చోట ఒక నిమిషంలో అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. ఒక మనిషికి ఒక అకౌంట్ ఉండేట్టుగా ఏర్పాటు చేయవచ్చున. శృతి మించితే ఒక సివిల్ పెనాల్టీ వేయవచ్చున. మళ్ళీ క్రిమినల్ కేసు అదంతా అంటే జరిగే పని కాదు. ట్రాఫిక్ అఫెన్స్ ఉంది, మీరు హెల్మెట్ పెట్టుకోలేదు, వెంటనే 1000 రూపాయలు జరిమానా వేసేయచ్చు, సివిల్ పెనాల్టీ వేసేయచ్చున. ఆ పెనాల్టీ 5,000-10,000 పడింది అనుకోండి, ఖచ్చితంగా అదుపు తగ్గుతుంది, అదుపు ఉంటుంది ఎంతో కొంత. మనం కోట్లాది మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్న వాళ్ళని మనం అదుపు చేయడం చాలా కష్టం. ఈ పద్ధతులు ఇందాక నేను సూచించిన కొంత ఆలోచన చేయొచ్చు, ఏ రకంగా చట్టం నిబంధనలు రూపొందించాలి, ఎలా అమలు చేయాలని చెప్పినది. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఓ 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, లేదా 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఇలాంటి వాటిని రీట్వీట్ చేశారనుకోండి, లేదా వాళ్ళే ప్రకటించారనుకోండి, అక్కడ మరింత కఠినమైన శిక్షకు ఏర్పాటు, అక్కడ బహుశా క్రిమినల్ నేరంగా పరిగణించవచ్చు. పరిమితమైన సంఖ్యలో ఉంటారు కాబట్టి అది ఆచరణ సాధ్యంగా కనిపిస్తుంది. ఆ ప్రయత్నం చేయొచ్చు. ఎన్ని చేసినా కూడా చివరి మాట మన చేతుల్లో ఉంది చాలా తక్కువ. ఎందుకంటే సూర్యకాంతిని అట్లా అడ్డుపెట్టలేమో, టెక్నాలజీని మనం అడ్డుకోలేం. మీరు దేశంలో చట్టాలు చేసి సమర్థంగా అమలు చేసినా కూడా వాడు డల్లాస్లో చేయొచ్చు, లేకపోతే లండన్ నుంచి చేయొచ్చు. వాడిని ఎవడు ఆపగలడు? చట్టాలు దేశం లోపల వర్తిస్తే కానీ ప్రపంచానికి వర్తించవు. అంచేతే పరిమితులు ఉన్నాయి. మరి భయంకరమైనటువంటిది ఉగ్రవాదాన్ని పెంచడం లాంటివి జరుగుతుంటే ఆ దేశాలతో మాట్లాడే తంటాలు పడవచ్చు, కానీ దీని పరిమితులు ఉన్నాయి. మౌలికమైన పరిష్కారం మన సమాజంలో ఆరోగ్యకరమైన చర్చని పెంచడం ఎట్లా, సభ్యత, సంస్కారం, విభేదించినా కూడా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా విభేదించడం ఎట్లాగా, వాస్తవాల ఆధారంగా తార్కికంగా తన వాదన చెప్పుకోవటం ఎట్లాగా, బండబూతులు తిట్టడం కాకుండా, ఇది సమాజం నుంచి రావాలి. మరి మీడియా, మనం కూర్చున్నప్పుడు మీడియాలో చాలా సందర్భాల్లో చాలా అపరిపక్వమైన చర్చ, అదుపు తప్పిన చర్చ జరుగుతుంది. ప్రతిరోజు చూస్తాను. అందుకే నాలాంటి వాళ్ళం మీరేమనుకోవద్దు, నేను టీవీ చూడను, పత్రికలు చదవను. చాలా చాలా ఎడిటోరియల్ కాలమ్స్ కొన్ని కీలకమైనవి ఉంటాయి తప్ప ఏమైనా ఉంటే మీలాంటి వాళ్ళు చెప్తారు ఇలా జరిగిందట అని చెప్పని. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనసుకు చికాకు కలగటమే తప్ప మనసు సంతోషం కలిగేది కాదు. అలాగే బహిరంగ సమావేశాల్లో కీలకమైన వాళ్ళు, రాజకీయంలో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత అదుపు మాట్లాడుతున్నారు. ఇక చట్టసభలు ఎట్లాగో వాళ్ళు మాట్లాడిన దానికి పూర్తిగా రక్షణ ఉంది, లేకపోతే ప్రజాస్వామ్యం పనిచేయదు. దాన్ని అవకాశంగా తీసుకుని ఎంత అడ్డు ఆపు లేకుండా అక్కడ మాట్లాడుతున్నారు. మరి అక్కడ వీళ్ళంతా కూడా మీడియాలోనూ బహిరంగ సమావేశాల్లోనూ చట్టసభల్లో అలా చేస్తుంటే సామాన్య ప్రజలు ఎట్లాగా మరి వాళ్ళని చూసి అనుకరించకుండా ఉంటారు. కాబట్టి సమాజంలో కీలక పాత్ర పోషించేవాళ్ళు, ప్రభావశీలమైన మనుషులు మన నోటిని అదుపు తప్పకుండా ఉపయోగించుకోకపోయినట్టయితే సమాజాన్ని నుంచి హక్కు మనకు లేదు. కాబట్టి ముందు ఫిజిషియన్ హీల్ దై సెల్ఫ్. ఈ వేళటి చర్చలో ఒకటి చట్టపరంగా చేయాల్సిన పనులు, నిబంధనల రూపంలో చేయాల్సిన పనులు, ఒక ఆచరణ సాధ్యమైన యంత్రాంగం. రెండోది సమాజంలో సభ్యత, సంస్కారం ఉట్టిపడేటువంటి ఆరోగ్యకరమైన హేతుబద్ధమైన చర్చను పెంచే ఏర్పాట్లు. ఈ రెంటికి కొంతైనా అంకురం పడుతుందని చెప్పని ఆశిస్తూ